వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. రాజాసాబ్ చాలా ఏళ్ల తరబడి వెయిట్ చేసిన తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ మూవీ చూసిన తర్వాత చాలామంది మిక్స్డ్ థాట్తో అసలు ఏం చూసాము అనే డైలమాలో వచ్చారు. అసలు మూవీ ఏమైంది, హిట్టా ఫ్లాపా? డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు మూవీ క్రిటిక్ భరద్వాజ గారు. నమస్తే సార్. నమస్తే సార్. రాజాసాబ్ చాలా పెద్ద అంచనాలతో అందరి ముందుకు వచ్చింది. థియేటర్ దగ్గర బోల్తా పడిందా, లేక హిట్, లేదంటే మిక్స్డ్ టాక్, ఎలా ఉంది? అంటే ఇది డిజాస్టర్ సినిమాగానే చూడాల్సి ఉంటుంది. ఓకే. ఎందుకు డిజాస్టర్ అంటున్నానంటే, జనరల్గా సినిమా ఒక మోస్తరుగా ఉన్నా కానీ ప్రభాస్ లాంటి స్టార్ హీరో సినిమాకి టికెట్లు ఒకరోజైనా ఎక్కడ దొరకకుండా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అవును. కానీ ఈ సినిమాకి ఇప్పుడు మీరు బుక్ మై షో ఓపెన్ చేస్తే చాలా ఏరియాల్లో చాలా షోస్ సస్యశ్యామలంగా కనిపిస్తోంది, అంటే ఆకుపచ్చగా కనిపిస్తోంది బుక్ మై షోలో. ఓకే. లేదు డిస్ట్రిక్ట్ యాప్ ఏదైనా ఏది ఓపెన్ చేసినా కానీ ఆకుపచ్చగా కనిపిస్తున్నాయి. ఆకుపచ్చగా కనిపిస్తున్నాయి అంటే ఖాళీగా ఉంది థియేటర్ అని. కాబట్టి సినిమా డిజాస్టర్ అనక తప్పని పరిస్థితి ఏర్పడింది. కారణం ఏంటంటే, నిన్న నైట్ ప్రీమియర్స్ పడిపోయినాయి సినిమాకి. ప్రీమియర్స్ తెలంగాణలో చాలా లేట్గా జరిగింది. అది లేట్గా జరిగింది. ఇక్కడ ప్రైస్ హైక్ గవర్నమెంట్ అనుమతి ఇవ్వలేదు, జియో రాలా. ఏపీలో జియో ఇచ్చారు. 1000 రూపాయలు పెట్టి టికెట్లు కొనుక్కుని సినిమా చూశారు అక్కడ. అవును. ఏపీలో. ఇక్కడ 400 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కుని చూశారు. ఈ 400 రూపాయలు పెట్టి చూసిన వాళ్ళు అదృష్టవంతులని, 1000 రూపాయలు పెట్టి చూసిన ఆంధ్ర వాళ్ళందరూ దురదృష్టవంతులని ప్రపంచం మాట్లాడుకుంటోంది ఇప్పుడు, సినిమా టాక్ బయటకు వచ్చిన తర్వాత. కాబట్టి ఈ లేటుగా ఇక్కడ షో పడే టైంకి అక్కడ షో అయిపోయి అక్కడ నుంచి టాక్ వచ్చేసింది ఇక్కడికి. అంటే ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే, ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఏదో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మెంబర్ అయి ఉంటాడు. కాబట్టి తను చూసినటువంటి సినిమాకి సంబంధించి తనకేమనిపించిందో అక్కడ రాసేస్తున్నాడు. ఇది స్ప్రెడ్ అయిపోతుంది. సోషల్ మీడియా ప్రభావం. సోషల్ మీడియా అది ఫేస్బుక్లో ఉంటాడా, ట్విట్టర్లో ఉంటాడా, మరో చోట ఉంటాడా అనేది చెప్పలేము. తనకు సినిమా నచ్చకపోతే, నేను ఈరోజు అనవసరంగా 3.5 గంటలు వేస్ట్ చేశాను, లేకపోతే 5 గంటలు వేస్ట్ చేశానని రాసేస్తున్నారు వాళ్ళు. అవును అవును. ఇది ప్రభావం చూపిస్తోంది ప్రేక్షకుల మీద. రెండోది, బయటకు వచ్చిన తర్వాత పబ్లిక్ టాక్ అనే పేరుతో చాలా మందితో మాట్లాడించేస్తున్నారు. ఈ మాట్లాడిన వాళ్ళందరూ దాదాపుగా ఈ సినిమా గురించి నెగిటివ్ ఒపీనియన్సే ఇచ్చారు. దాని ప్రభావం ఈ రోజున చాలా థియేటర్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. అంటే మీరు కూడా ప్రీమియం షో చూసి వచ్చాము అంటున్నారు. అక్కడ థియేటర్లో సీట్లు ఖాళీ అవ్వడానికి అండ్ మీరు చూసిన సినిమాకి నిజంగానే నిబద్ధత ఉందంటారా? ఆ ఖాళీ ఉండడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే సినిమాకి బయటకు వచ్చినటువంటి టాక్ జెన్యూన్ టాకే బయటకు వచ్చింది. ఓకే. అంటే సినిమా ఏ మేరకు కూడా జనాలని అలరించే పద్ధతిలో లేదు. ఆ సినిమాకి సంబంధించి టైటిల్ రాజాసాబ్ అని ఎందుకు పెట్టారు టైటిల్ అనేది జస్టిఫై కాలేదు. ఓకే. రాజాసాబ్ అనగానే ఒక పెద్ద రాజ్యము, ఒక కుట్ర, రాజకీయ కుట్రలు, కుతంత్రాలు, అక్కడ ఒక రాజుని పదవీచ్యుతుని చేయటానికి ఇంకెవరో ఏదో ప్రయత్నం చేయటాలు, ఇలాంటి రకరకాల ఊహాలు ఉంటాయి బుర్రల్లో. కానీ అవేవీ లేవు ఆ సినిమాలో. అసలు సినిమా స్టోరీ ఏంటి సార్? స్టోరీ చెప్పకూడదు, అంటే ఇప్పటికే బంధువుల్లో ఉన్నారు వాళ్ళు. అయితే 3 పాత్రల మధ్య జరిగే కథ ఇది. ఒక మనవడు, నాయనమ్మ కలిసి ఒక చోట ఎక్కడో బతుకుతూ ఉంటారు. వాళ్ళు చాలా పేదరికంలో బతుకుతూ ఉంటారు. పేదరికంలో నాయనమ్మకి ట్రీట్మెంట్ చేయించడానికి 50 లక్షలు అప్పు చేసేసిన మనవడు ఆ అప్పు తీర్చడానికి ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉన్న పరిస్థితి. అయితే ఈ నాయనమ్మ గారు ఒక పెద్ద సంస్థానానికి రాణి. ఆవిడ అది చెప్తారు నెమ్మదిగా లేటర్ ఆన్ మనకి. ఆ సంస్థానానికి రాణిగా ఉన్నటువంటి ఆవిడకి ఈ పరిస్థితి దాపురించడానికి కారణం ఆవిడ భర్తే. ఆవిడ భర్తే ఈవిడ్ని బయటకు తోసేస్తాడు. ఈవిడికి సంబంధించిన సంపదంతా తాను హోల్డ్ చేసుకున్న తర్వాత ఆయన ఏం చేశాడు అనే దానికి సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ ఏమి ఉండదు.
ఆ తర్వాత ఆ సంపద ఆయనదే, ఆయన అనుభవిస్తూ ఉంటాడు. మళ్ళీ తను జన్మ జన్మలకి ఆ సంపదను అనుభవించడానికి ఏం చెయ్యాలి అని చెప్పి ఆలోచించి ఆ పథక రచన చేస్తాడు. ఓకే. అది ఆ పథక రచన వీళ్ళ కుటుంబానికి, అంటే ఈ వెళ్ళిపోయిన ఎక్కడో బతుకుతున్నటువంటి రాణి గారికి ఆవిడ మనవడికి ఎలా ఎఫెక్ట్ అయింది, వాళ్ళు దాన్ని ఎలా ఎదుర్కొన్నారు అనేది కథ. ఓకే. అసలు కథలోని మీరు ఇంతసేపు చెప్తున్నా ఒక అర్థం వచ్చే మీనింగ్గా కథ అయితే లేదు. లేకపోవడం అనేదే ఇక్కడ ప్రాబ్లం జనాలకి. మీరు నేను డిస్కస్ సాటిగా మీరు చూసొచ్చారు, మీరు నాకు దాన్ని వివరిస్తుంటేనే నాకు అర్థం కాలేదు ఒక సామాన్యురాలిగా. అదే ఒక హీరో లెవెల్లో ఎన్నో కథలు స్క్రిప్ట్స్ వినుంటారు, ఎన్నో సినిమాలు చేశారు. అలాగే ఒక ప్రొడ్యూసర్ ఎన్నో కథలు వినుంటారు, ఎన్నో వాటికి ప్రొడ్యూస్ చేశారు. ఆ కథని నమ్మి సినిమా తీయాలి అంటే ఒక ప్రొడ్యూసరు హీరో నిజంగా ఆ కథలు ఏం చూడాలి, ఒక అర్థం కాని కథని ఏ విధంగా యాక్సెప్ట్ చేశారు సార్? అంటే వీళ్ళు మొదట చెప్పిన మాట ఏంటంటే, మనం బాహుబలి తర్వాత ప్రభాస్ ఒక తరహా పాత్రలకి పరిమితం అయిపోయాడు. అంటే అది బాహుబలి 2 భాగాలు, ఆ తర్వాత వచ్చినటువంటి సాహో, ఆ తర్వాత వచ్చినటువంటి మిగిలిన సినిమాలు, ఇది సలారు, పర్టికులర్గా కల్కి, ఈ సినిమాల్లో ఆయన కొంచెం ఒక ఫ్రేమ్లో ఉంటాడు. అలా కాకుండా అంతకుముందు వచ్చినటువంటి డార్లింగ్, లేకపోతే మిస్టర్ పర్ఫెక్ట్, అలాంటి సినిమాల్లో ఉండేటువంటి ఎంటర్టైనింగ్ మోడ్లో కనిపించే ప్రభాస్ని జనాలు మిస్ అయ్యారు. ఆ ప్రభాస్ని నేను మళ్ళీ తిరిగి చూపించబోతున్నాను మీకు అని చెప్పాడు మారుతి గారు, డైరెక్టర్. ఆ మేరకు కొన్ని సరదా సన్నివేశాలని అనుకుని రాసుకున్నాడు ఆయన. అవేవి కూడా స్క్రీన్ మీద పేలలేదు. ఈ పాత్రలకి ప్రభాస్ ఎంతవరకు న్యాయం చేశాడు అనుకోవచ్చు? అంటే తను కష్టపడ్డాడు, తన క్యారెక్టర్ని ప్రాపర్గా నడిపించడం కోసం నటుడిగా తను ఎంత చేయగలడో అంతా చేశాడు. కానీ ఆ సన్నివేశాన్ని కల్పించటంలో డైరెక్టర్ గారు ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అంతే. అంటే డైరెక్టర్ మీదే పూర్తి భారం ఎందుకు వేయాలంటే, ఆయనే రైటర్ కూడా ఆ సినిమాకి, ఆయనే కథ రాసుకున్నాడు, ఆయనే మొత్తం ఆర్గనైజ్ చేశాడు. టోటల్గా ఈ ప్రాజెక్టుకి ఆర్గనైజర్ ఆయనే, డైరెక్టర్ గారే. అందుకని ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్లో చాలా కాన్ఫిడెంట్గా ఒక మాట చెప్పాడు. విల్లా నెంబర్ 19 ఎక్కడ అడ్రస్, అది ఏదో అడ్రస్ ఇచ్చాడు. అవును. అడ్రస్ ఇచ్చి కోకాపేట ఏరియా వచ్చేయండి, ఈ సినిమా తేడాగా అనిపిస్తే మా ఇంటికి వచ్చి నన్ను కాలర్ పట్టుకుని నిలదీసే అధికారం మీకు ఇస్తున్నాను ప్రేక్షకులారా అన్నాడు ఆయన. అంటే నేనేమనుకుంటానంటే, ఈ ఖాళీగా ఉన్న థియేటర్లో ఖాళీగా కనిపిస్తున్న సీట్ల తాలూకా ప్రేక్షకులు అందరూ అక్కడికి వెళ్ళిపోయారేమో ఆయన కాలర్ పట్టుకోవడానికి అని డౌట్ వస్తుంది. అందుకని అలాంటి ప్రకటనలు చాలా ఎమోషనల్గా కనిపించాడు ఆ రోజున వేదిక మీద. ఆయన కన్నీరు పెట్టుకున్నాడు. ప్రభాస్ గారు వెళ్ళి ఆయన కావలించుకుని ఓదార్చాడు. ఇంత డ్రామా జరిగింది ఆ రోజు. కానీ సినిమాలో చూస్తే చాలా మిస్. అంటే వాళ్ళు ప్రమోషనల్ కంటెంట్లో వాడిన చాలా అంశాలు సినిమా థియేటర్లో కనిపించలేదు. అంటే దీనికి సీక్వెల్ రాజాసాబ్ 2 కూడా వస్తుందని చెప్పన్నారు. అవును, 2 ఉందని చెప్పాడు దానిలో. అంటే లింక్ ఇచ్చాడు కానీ సీక్వెల్ ఉండాలని రూల్ ఏం లేదు. ఇలా లింకులు ఇచ్చి వదిలేసిన సినిమాలు అనేకం ఉన్నాయి. అంటే ఉదాహరణకి బోయపాటి శ్రీను గారు స్కంద అనే ఒక సినిమా చేశాడు. ఆ స్కంద సినిమా చివరిలో ఇలాగే ఒక లీడ్ సీన్ నుండి పార్ట్ 2లో కంటిన్యూ అవుతుంది, ఇక్కడ నుంచి కథ అలా నడుస్తుంది అని చెప్తాడు. పార్ట్ 2 గురించి ఈ రోజు వరకు ఎవరు మాట్లాడుకోవట్లేదు. ఫస్ట్ సినిమా గురించి మాట్లాడుకోలేదు కాబట్టి ఫస్ట్ సినిమా గురించి కనీసంగా మాట్లాడుకున్న సినిమాలకు కూడా సీక్వెల్ ఉండకపోవచ్చు అనే ప్రచారం జరుగుతోంది. దేవర పరిస్థితి ఏమిటి, దేవర సీక్వెల్ పరిస్థితి ఏమిటి, ఇలా గందరగోళాలు. పెదకాపు అనే ఒక సినిమా వచ్చింది ఆ మధ్య. ఆ సినిమాకి సీక్వెల్ ఉంటుందని చెప్పారు. అది ఎవరు మాట్లాడట్లేదు, పట్టించుకోవట్లేదు. కాబట్టి ఈ సినిమా సీక్వెల్ ఏమవుతుంది అనేది వేరే చర్చ. కానీ ఒక ముసలి గెటప్లో ప్రభాస్ కనిపించాడు చుట్టపట్టుకుని. ఆ గెటప్ ఈ సినిమాలో కనిపించలేదు. మేబీ వాళ్ళ తాతేమో. అదే తాతనే ప్రచారం చేశారు. ప్రభాస్ డ్యూయల్ రోల్ అని కూడా ప్రచారం జరిగింది. కానీ ఇందులో
ఒకటే క్యారెక్టర్ ప్రభాస్, డ్యూయల్ లేదు. ఆ రెండో క్యారెక్టర్ కోసం భూతద్దాలు వేసుకుని వెతికారు జనాలు, ఎక్కడా కనిపించలేదు. అంటే మేబీ ఆ వెతకడంలో బిజీ అయిపోతారని స్టోరీ మీద కాన్సన్ట్రేట్ చేయలేదేమో. ఏమీ లేదు, అంటే స్టోరీయే లేదు దానిలో. ఓకే. ఏ సీన్ కా సీన్ రెండు అక్కడ ప్రధానంగా రాజాసాబ్ అనే టైటిల్ జస్టిఫికేషన్ లేదు. రెండోది ఈయన హారర్ కామెడీ అని చెప్పాడు. ఆ సినిమాలో హారర్ లేదు, టెర్రర్ భయపెట్టే అంత హారర్ లేదు, హారర్ని బ్యాలెన్స్ చేసేంత కామెడీ లేదు. ఓకే. కాబట్టి హారర్ కామెడీ అనే మాట కూడా తప్పే. ఇలా ఈ సినిమాకి సంబంధించి ప్రతిదీ తప్పుగానే నడుస్తూ వచ్చింది. ఓకే సార్, నాకు మొదటి నుంచి ఈ టాక్ విన్నప్పటి నుంచి ఒక్కటే ఇది ఇన్ని సినిమాలు తీశారు, ఇంత ఇది చేస్తున్నారు, అసలు ఈ సినిమా ఎందుకు తీసినట్టు అదే జనాలకు అర్థం కావట్లేదు. ప్రజలందరి మనసుల్లోని ఈ ప్రశ్న ఉంది. ఒక టాప్ ప్రభాస్ అనేవాడు అంటే ప్రభాస్ని ఏం చెప్పి కన్విన్స్ చేశాడు మారుతి, అలాగే ప్రొడ్యూసర్ గారు ఎలా కన్విన్స్ అయ్యాడు ఈ ప్రాజెక్ట్కి విశ్వప్రసాద్ గారు, ఇలా అనేక డౌట్లు ఉన్నాయి జనాల మనసుల్లో. అంటే తనని కొంచెం ఆ ధోరణిలో చూపిస్తాడు, కొంచెం ఎంటర్టైనింగ్ గాను, కొంచెం రొమాంటిక్ గాను, ఇలాంటి క్యారెక్టర్లు చేసి చాలా రోజులు అయింది, చేద్దాం అనుకుని ఉండొచ్చు ప్రభాస్ కథగా విన్నప్పుడు. కానీ టోటల్గా సినిమాలో తన పాత్ర, తన సినిమా ఇలా ఉండబోతోంది అనేది పూర్తి పిక్చర్ ఉండి ఉండకపోవచ్చు. ఓకే. ప్రివ్యూ టైంలో చూసుంటాడు ఆయన, అప్పటికే జరగాల్సిన ఇది జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు రిపేర్ చేయటం సాధ్యం కాదు. కాబట్టి సినిమాని ఒక చెయ్యేసి ముందుగా నడిపించేస్తే పోతుంది అనుకుని ప్రమోషనల్ ఈవెంట్స్లో ఆయన పాజిటివ్గా మాట్లాడాడు ఈ సినిమా గురించి. ఓకే. అంతకు మించి సినిమా గురించి మాట్లాడటానికి ఏ పాజిటివ్ అంశము లేదు. అండ్ ఇక్కడ మనకి నిధి అగర్వాల్ ఆమె పాత్ర ఎంత ఉందంటారు? అసలు టోటల్గా 3 హీరోయిన్లు ఉన్నారు ఈ సినిమాలో. 3 హీరోయిన్లతో పాటు ఇంకొంతమంది ఇంకొక 2-3 నోన్ ఫేసెస్ కూడా కనిపించినాయి. ఆనంది లాంటి వాళ్ళు కూడా ఒకళ్ళిద్దరు ఉన్నారు సినిమాలో. కానీ వీళ్ళందరికీ ఎవరికి కూడా ఒక వ్యక్తిత్వం ఉన్నట్టు, లేకపోతే వాళ్ళకు ఒక సొంత కార్యక్రమం ఉన్నట్టుగా సినిమాలో ఎక్కడా నడవదు. ఓకే. వాళ్ళు ముగ్గురు కూడా హీరో కోసం, హీరోకి తమని తాము అర్పించుకోవడం కోసం తాపత్రయపడే క్యారెక్టర్లు. ఓకే. అందుకని ఈ 3 మధ్య ఒక ఈగో క్లాష్ డెవలప్ చేసి దాని మీద కొంత కామెడీ జనరేట్ చేద్దాం అనుకున్న డైరెక్టరు. ఓకే. ఇలాంటి సినిమాలు కొన్ని వందలు చూస్తున్నారు ప్రేక్షకులు, అందుకని వాళ్ళకి కొత్తగా అనిపించాల. అలాగే హారర్ కామెడీ అన్నప్పుడు ఒక గదిలోకి ఎవరో వెళ్ళటము, ఇరుక్కోవడం, అక్కడ దయ్యం అతనితో ఆడుకోవడం, ఇవన్నీ అనేక సినిమాలు చూస్తున్నాం మనం. అలాంటి ఇందులో దయ్యం అంటే ఆత్మ క్యారెక్టర్ ఆయనే చేశాడు, విలనే. సంజయ్ దత్తే ఈ సినిమాలో గోస్ట్ కూడా. ఓకే. ఆయనకి వీళ్ళకి ఉన్న రిలేషన్ ఏంటి, ఆయన ఎందుకు వీళ్ళని టార్గెట్ చేశాడు అనేది కథ. ఆయన నుంచి ఎలా తమని తాము కాపాడుకున్నారు, ఆయన చనిపోయాడు అంటే ఆత్మగా కూడా ఇంకా లేడు, ఇంకా తను రాడు ఆత్మగా అనే నిర్ధారణకి వచ్చినట్టుగా సినిమా కంక్లూడ్ చేస్తారు. కానీ అతను మళ్ళీ లేచి వచ్చినట్టుగా రెండో భాగంలో చూద్దాం అన్నట్టుగా నడుస్తుంది. ఓకే. సో అలా కంక్లూడ్ చేశాడు సినిమాని. కానీ ఏ క్యారెక్టర్కి ప్రాపర్ జస్టిఫికేషన్ లేదు. సంజయ్ దత్ క్యారెక్టర్ ఎందుకు అలా మారుతుంది అనే దానికి సంబంధించి ఆడియన్స్ కన్విన్స్ అయ్యేంత గొప్ప విషయం ఏం చెప్పలేదు అక్కడ. ఓకే. అలాగే వీళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవ ఏమిటి అనేది కూడా ప్రాపర్గా ఎస్టాబ్లిష్ కాలేదు జనాలకి. ఓకే. ఏదో జరుగుతోంది మనకు సంబంధం లేనిది అన్నట్టుగానే డిటాచ్ అయిపోయి స్క్రీన్ నుంచి డిటాచ్డ్ మూడ్లో ఆడియన్స్ కనిపించాడు థియేటర్లో. ఓకే. అందుకని ఈ సినిమాకి భవిష్యత్తు లేదు అనేది అర్థమైపోయింది. ఓకే. అది నైట్ 1 షోలో ఇంటర్వెల్ టైంకి జనాల్లో ఒక రకమైన విరక్తి మొదలైంది. ఆ విరక్తి సెకండ్ హాఫ్లో ఏదన్నా కాపాడుతాడేమో అని చూసాం, కానీ సెకండ్ హాఫ్ కూడా అలాగే. సెకండ్ హాఫ్లో ఒక్క సీన్ మాత్రం బాగా తీసాడు, 10 నిమిషాల సీన్. అంటే ప్రభాస్ని బ్రెయిన్ని తన కంట్రోల్లో తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు సంజయ్ దత్. ఓకే. ఆ హడావిడి కొంచెం జనాలకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సైన్స్ థీమ్ అని కూడా చెప్పలేము, అదొక అలా అసలు వాళ్ళు ఎందుకు వస్తారు ఆ ఇంట్లోకి,
ఎందుకు బయటకు వెళ్ళలేకపోతున్నారు అన్నది కూడా అది కాదు కన్ఫ్యూజన్. సార్, మీలాంటి వాళ్ళు ఆ కథ వివరిస్తూ ఉంటేనే అర్థం కావట్లేదు, ఇంక థియేటర్కి వెళ్తే సిచ్యువేషన్ ఏంటో అర్థం అవుతుంది. అంటే జనాలు ఎలా ఉన్నారంటే ఇప్పుడు సినిమా అద్భుతము అంటే థియేటర్కి వెళ్తున్నారు, అవును పర్వాలేదు అన్నా కానీ థియేటర్కి వెళ్ళట్లా. అవును. అది ఏ ప్లాట్ఫామ్లో దొరుకుతుందో చూడండి, డౌన్లోడ్ చేసుకుని చూద్దాం అనుకుంటున్నారు. డౌన్లోడ్ చేసి ఓ పెన్ డ్రైవ్లో వేసుకుని టీవీకి పెట్టుకుని చూసేస్తున్నారు. ఇది కండిషన్. అందుకని మనకు అన్ని ఖాళీలు కనిపిస్తున్నాయి అక్కడ అవును సీట్లు. ఇది గనక అద్భుతం అనే మాట వచ్చి ఉంటే అవన్నీ వీళ్ళు నింపేవాళ్ళు. అవును. ఇప్పుడు ఆ మేరకు డౌన్లోడ్లు జరుగుతాయి. సినిమాని చూస్తున్నారు జనాలు, సినిమాని కన్జ్యూమ్ చేయటం అనేది జనాలు వదిలిపెట్టలా, చూస్తున్నారు. ఎక్కడ చూడాలో అక్కడ చూడలేదు. థియేటర్లో చూడాలి, లేదంటే ఓటీటీలో చూడాలి. అవును. అక్కడ చూసినా ప్రొడ్యూసర్కి డబ్బులు వస్తాయి, ఇక్కడ చూసినా డబ్బులు వస్తాయి. కానీ వాళ్ళు ఈ రెండు చోట్ల చూడలా, పైరసీలో చూస్తున్నారు సినిమాని. పైరసీలో ఎందుకు చూస్తున్నారు అంటే మీరు ప్రీమియర్ షోస్ అని చెప్పి 1000 రూపాయల టికెట్లు అమ్మి, ఈ 1000 రూపాయల టికెట్ కొనుక్కొని థియేటర్లోకి వెళ్తే అక్కడ పాప్కార్న్ వాళ్ళు ముట్టుకుంటే 300, కొంచెం ఎక్కువ తీసుకుంటే 1000 రూపాయలు అనే పరిస్థితి ఉంది అక్కడ. అంటే 2 కూల్ డ్రింక్స్ ఒక పాప్కార్న్ కలిపి ఒక ట్రే తీసుకుంటే కనీసం 1000 రూపాయల పైన 1700 వరకు ఛార్జ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి థియేటర్ అనేది ఆడియన్స్ ఫ్రెండ్లీగా ఉండటం లేదు. అందుకని థియేటర్కి వెళ్ళాలా వద్దా అనేది ఒక డోలాయమాన స్థితి. ఈ గందరగోళంలో థియేటర్కి వస్తే మంచి కంటెంట్ ఉంటుంది అనే గ్యారంటీ ఉండటం లేదు. దాంతో జనాలు ఏం చేస్తున్నారంటే థియేటర్కి భయపడిపోయి సినిమా అద్భుతం అంటే అప్పుడు చూద్దాం, లేదంటే అసలు పట్టించుకోవద్దు, అది ఎక్కడో చోట డౌన్లోడ్ చేసుకుని చూద్దాం, ఎవడైనా డౌన్లోడ్ చేసిన వాడి దగ్గర వేయించుకుని వచ్చి చూద్దాం అనే మూడ్లోకి వెళ్ళిపోయారు. దాని తాలూకా ప్రభావం ప్రతి థియేటర్ దగ్గర కనిపిస్తోంది. అలాంటప్పుడు ఈ కథలో లోపం, ఇలాంటి పరిస్థితుల్లో మనం సినిమా తీస్తున్నాం అనేటువంటి స్పృహ ఉండాలి డైరెక్టర్కి. అవును. ఈ కండిషన్లో థియేటర్లకి ఆడియన్స్ని రప్పించడానికి మనం సినిమాలో ఏ మ్యాజిక్లు చేయాలి అనే దానికి సంబంధించి ఒక వ్యూహరచన ఉండాలి మారుతి గారికి. అది లోపించింది. అందుకని టోటల్గా ఈ సినిమా మిస్ఫైర్ అయింది, బాక్సాఫీస్ దగ్గర డిజాస్టరు. ఇది ఏమాత్రమూ ప్రభావం చూపించటం లేదు జనాల మీద. జనాలకి ఒక రకంగా మారుతి మీద తీవ్రమైన ఆగ్రహం కూడా మొదలైంది, మాట్లాడుతున్నారు చాలామంది. ఇది ప్రమాదం. తన్ని తాను పాన్ ఇండియా డైరెక్టర్గా ప్రమోట్ చేసేసుకుంటున్నాను ఈ సినిమా నుంచి అనుకున్నాడు ఆయన. ఇలాంటి ప్రమాదాన్ని కొని తెస్తుంది ఆ సినిమా అని ఊహించలేదు. ఓకే సార్, ఓవరాల్గా మీరు ఇచ్చే స్కోర్ ఏంటి అవుట్ ఆఫ్ 5? అవుట్ ఆఫ్ 5 ఈ సినిమాకి నేను 2 ఇస్తానండి. 2 ఇస్తారు? గౌరవప్రదంగా. అంటే ఆర్టిస్టులు అందరూ కూడా ఈ సినిమాని నమ్మి చేశారు. వాళ్ళ పెర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగా వచ్చినాయి. ప్రభాస్ అయితే తనని తాను కొత్తగా చూపించుకోవడానికి సాధ్యమైన మేరకు తాపత్రయపడ్డాడు ఈ సినిమా. కాకపోతే డైరెక్టర్ గారు ఆ సీన్ని అల్లిన విధానంలో సమస్య ఉండటం వలన ఆ కష్టం బూడిదలో పోసిన పన్నీర్ అయింది. అలా ఇంకొన్ని క్యారెక్టర్లు బాగా నటించారు అంతవరకే, అంతకు మించి సినిమాలో టెక్నికల్గా కొంత కష్టపడ్డారు. మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ కూడా రొటీన్ మ్యూజిక్కే, అంత పెద్ద అంటే గుండెల్ని పట్టుకునే మనసుల్ని పట్టుకునే అంత గొప్ప సంగీతం ఏమీ ఈ సినిమాలో లేదు. కనీసం రాధేశ్యామలో కొంచెం మ్యూజిక్ అలరించింది, అది కూడా ఇక్కడ లేదంటారు? లేదు. లేదు. సినిమా అనేది థియేటర్ని ఎంగేజ్ చేయాలి. ఈ ఎంగేజ్ చేయటం అనేది ఎంటర్టైన్ చేయాలి, లేదంటే ఎమోషనలైజ్ చేయాలి. ఈ 2 పనులు చేయకపోవడంతో ఇది ఎంగేజ్ చేయలేకపోయింది. థియేటర్లోకి వెళ్ళిన ప్రేక్షకుడు 3 గంటల సినిమాని భరించడం నా వల్ల కాదు అని బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు. ఇది స్ప్రెడ్ అయిపోతుంది. ఇప్పుడు సోషల్ మీడియా డేస్లో ఎవరు ఒక్క మాట చెప్పినా అది వెంటనే జనాల్లోకి రకరకాలుగా వెళ్ళిపోతుంది. ఇది ప్రమాదం. అందుకని కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని సినిమాలు తీయాలి. రెండోది, ఈ సినిమాకి సంబంధించి జరిగిన ఇంకొక లోపం ఏంటంటే వీళ్ళు తెలంగాణ ప్రభుత్వం నుంచి జీవో ఎక్స్పెక్ట్ చేస్తూ ప్రయత్నాలు చేశారు. ఈ ప్రయత్నాలు ముందుకు సాగవు అనేది వాళ్ళకి 4ంటికే అర్థమైపోయినప్పుడు ఈ ప్రెస్ వాళ్ళకి వేసే షో విమల్లో వేశారు. అది కాకుండా అక్కడ తీసేసి ప్రసాద్ ల్యాబ్లోనో మరో చోట వేసుంటే ప్రశాంతంగా సినిమా చూస్తుండేవాళ్ళు. అలా జరగకుండా విమల్ లాంటి థియేటర్లో షో వేయడంతో ఆడియన్స్ అందరూ బయట ఎక్కడ ప్రీమియర్స్ లేకపోవడం, ఇక్కడ ఏదో ఉంది అని ప్రచారం జరగడంతో అక్కడికి ఒక్కసారి పోటెత్తి గేట్లు పగలగొట్టుకుని లోపలికి వచ్చేసారు. ఇలా ఇంత అంటే
విపరీతంగా శ్రమపడి బుకింగ్లు ఓపెన్ కాలేదు 11:30 దాకా. బుకింగ్లు ఓపెన్ కాలేదు, సినిమా ఉంటుందో లేదో తెలియదు, థియేటర్ వాళ్ళ దగ్గర సమాచారం లేదు, వాళ్ళు చెప్పట్లేదు. దాంతో గేట్లు పగలగొట్టాల్సిన పరిస్థితి వీళ్ళది. ఇంత కష్టపడి థియేటర్లోకి వస్తే ప్రభాస్ సినిమాకి ఆయన అభిమానులు మారుతి గారు ఇలాంటి సినిమా చూపించి వాళ్ళని రెండో వైపు నుంచి వెన్నుపోటు పొడిచాడు. ఓకే, ఇది బాగా సఫర్ అవుతున్నారు వాళ్ళు, ఓపెన్గా మాట్లాడుతున్నారు. అంటే ప్రభాస్ అభిమానుల్ని కూడా చేయలేకపోయింది ఈ సినిమా. అందుకని మారుతి కెరియర్కి ఇది ఒక చాలా బిగ్ స్కేల్లో ఒక బ్లాక్ మార్క్గా మారిపోయే అవకాశం అయితే ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.